నిర్మాత సోకుతో పెంచుకుంటూ పోతున్న బడ్జెట్ ను ప్రేక్షకుడి మీద రుద్దాలంటే ఎలా సార్? ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్ నిర్మాత సోకులు వాళ్ళ పేరు వాళ్ళ అంటే వాళ్ళ సోకు కోసం కూడా పెట్టట్లేదండి వాళ్ళు. ఇప్పుడు నా పేరు వస్తుందని ఎవరు పెట్టట్లే అక్కడ. ఈ హీరోతో చేస్తే ఇంత మార్కెట్ ఉంది. ఇదంతా ఫ్యాన్స్ డ్రివెన్ ఇండస్ట్రీ అండి. ఒక ఫ్యాన్సే నడిపిస్తారు. ఒక సినిమాకి ఫస్ట్ డే ఓపెనింగ్స్ 32 కోట్లు ఎందుకు వస్తుంది ఓపెనింగ్స్? దట్ మీన్స్ ఆ హీరో ఒక క్రేజ్ ఉంది కాబట్టి ఆ హీరో ఫీల్స్ ఎస్ నా క్రేజ్ ఉండబట్టే నిర్మాత అమ్ముకోగలుగుతున్నాడు. ఓటీటీకి 250 కోట్లు ఎందుకు అమ్ముతున్నాడు? ఇప్పుడు వచ్చిన సినిమాలు ఇవన్నీ కూడా హీరో డ్రివెన్ ఇండస్ట్రీ, లేకపోతే ఒక టాప్ హిట్ డైరెక్టర్ డ్రివెన్ ఇండస్ట్రీ. ఆ ఉన్న 10 మంది డైరెక్టర్లకి 10 మంది హీరోలకి మార్కెట్ ఉంది. ఇప్పుడు హీరోలు 40 మంది ఉండొచ్చు, ఓ 10-12 మందికే మార్కెట్ ఉంది. వాళ్ళ చుట్టూ ఇండస్ట్రీ తిరుగుతుంది. వాళ్ళు ఈ డిమాండ్ అడిగితే ఈ నిర్మాత ఇవ్వకపోతే ఇంకా 4 రెడీగా ఉన్నారు. అతను ఎందుకు కాంప్రమైజ్ అవుతాడు? ఇది సోషల్ సర్వీస్ కాదు. ఆ విషయంలో నేను ఎవరిని తప్పు పట్టనండి. దిస్ ఇస్ ది ఇండస్ట్రీ. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే సినిమాని ఎఫర్డబుల్గా చేసేలా ఎక్కడైనా కాస్ట్ కంట్రోల్ చేసి నిజంగా జెన్యూన్ ఒక మంచి కంటెంట్ ఇస్తే ఇప్పటికీ వ్యూయింగ్ ప్లెజర్ ఉన్నటువంటి ఒక గ్రేట్ ఎంటర్టైన్మెంట్ అది ఒక కామన్ మ్యాన్